గతంలో హెచ్సియుకి భూములిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హెచ్సియు భూముల అంశంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎంపీలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, హెచ్సియు రిజిస్ట్రార్ బీసీ జగదీశ్వరరావు హాజరయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2434 ఎకరాల భూమిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని, పలు కారణాల వల్ల ఇందులో చాలా భూమి పోయిందని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రభుత్వం కొంత భూమిని తిరిగి తీసుకోవడం, గచ్చిబౌలి స్టేడియంకు కొంత కేటాయించడం, ఎంఆర్ఓ ఆఫీస్, నవోదయ స్కూల్, మున్సిపల్ ఆఫీస్కు కేటాయించడం, కొంత భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోవడం లాంటివి జరిగాయని తెలిపారు. అయితే ఇప్పటికీ ఎన్ని ఎకరాలున్నాయి, భూములు ఎవరెవరికిచ్చారు, సర్వే చేసే అవకాశం ఉందా అనే అంశాలపై చర్చ జరిపామని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. లీగల్ డాక్యుమెంట్స్ ను కూడా పరిశీలించామని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి చర్చ జరపలేదని, అసలు భూమి ఎవరిది, చెట్లు కొట్టొచ్చా అనే దానిపై బీసీ రిజిస్ట్రార్తో చర్చించేందుకు మీటింగ్ పెట్టుకున్నామని వివరించారు. 2324 ఎకర్స్ భూమి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది అలాట్ చేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దీంట్లో నుంచి గచ్చిబౌలి స్టేడియం పోయింది, నవోదయ స్కూల్ పోయింది, కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోయినాయి, టీఎన్జిఓ కాలనీకి పోయింది, ఎన్నో కారణాలు. మన ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది, మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చింది, బస్ స్టాండ్, ఇవన్నీ పోయినాయి. మాకు వాస్తవాలు ఏమో తెలియాలి. అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇప్పటి వరకు, అది సర్వే చేయవస్తుందా? ఉత్తనే ఏదో బయటకు వచ్చి పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వకుండా లోతుకు పోయి దీని అసలు భూమి ఎవరిది, దీన్ని అమ్మొచ్చా, దీన్ని చెట్లు కొట్టొచ్చా, ఇవన్నీ కూడా మేము అర్థం చేసుకుంటానికి మీటింగ్ పెట్టాము. 2012లో హెచ్ఆర్డి మినిస్టర్ హోదాలో గౌరవనీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు దెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారికి ఉత్తరం రాసి ఈ భూములు 2185 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఎలినేట్ చేయమని చెప్పారు. ఇలా చెప్తుండొచ్చు కోర్టుల కేసు ఉంది కాబట్టి ఎలినేట్ చేయలే. కోర్టుల కేసు 400 పక్కన పెడితే మిగతా 1785 ఎకరాలన్నా సెంట్రల్ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది ఉండే కదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు, నిధులు, నియామకాలు, మా భూములు మాకే, ఇది కదా తెలంగాణ పంచాయతీ. బాగా చదువుకున్నావు కదా కేటీఆర్, మరి ఎందుకు 1785 ఎకరాలు 2012లో కలెక్టర్ రాస్తే 10 ఏళ్ళు మీరు భూములు వంచిర్రు, పైసలు వంచిర్రు, మస్తు తెలంగాణని బంగారు తుకుడా చేసిర్రు కదా. గనక చదువుకునే పిల్లలకు భూములను ఎందుకు అలినేట్ చేయించలేకపోయినరు? మీ సీసీఎల్ఏ గారు వచ్చి మీకు చెప్పలేదా ఇది ఒక ఫైల్ పెండింగ్ ఉందని? తీసుకుందాం భూములు అనుకుని ఆపిరా?